హాయ్ హలో నమస్తే. ఈరోజైతే మీ ముందుకి ఫుల్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ మూవీ టీమ్ని తీసుకొచ్చేసాను. అండ్ ఈ నెలకైతే మంచి కిక్ స్టార్ట్ దొరికింది, మంచి మంచి మూవీస్ ఎంటర్టైన్ చేసేసాయి. మరి ఎండ్ కూడా అలాగే ఉండాలి కదా. సో ఈ జనవరి 31న రాచరికం అంటూ మన ముందుకు వస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏంటి అందరు సైలెంట్ గా ఉన్నారు? జనరల్ టైటిల్ చూసి ఫుల్ అల్లరి చేస్తారనుకున్నాం. మీరు బేసిక్ గా డైరెక్టర్ అంటే అక్కడ అంత రచ్చ చేసినప్పుడు ఆయన నమస్తే అండి ఇలా అంటారని అసలు ఎవరు అంటే నేను కత్తి పట్టుకొని వచ్చి నమస్తే అండి అని చెప్పి అలానే పర్లేదు అలా ఏం కాదండి. ఎస్ చెప్పండి. కానీ నాకు జనరల్గా అందరూ డైలాగ్స్ ఇలా మాట్లాడుతున్నారు కానీ నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించిన విషయం, ఒక హీరోయిన్కి జనరల్గా అంటే ఒక గ్లామర్ రోల్ జస్ట్ డ్యాన్స్ పరంగానో అలా ఒక ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఇస్తారు కానీ ఒక సినిమా మొత్తం ఒక హీరోయిన్ చుట్టూ, అందులోనూ ఇంత యాక్షన్, నేను అంటే ఎంతో కొంత ఫెమినిజం అనిపిస్తుంది కదా. సో నాకు ఆ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ పైగా ఆవిడని ఇప్పటి వరకు అందరూ ఒక వర్షన్ లో ఆలోచించిన వాళ్ళని ఇలా కాదు ఈవిడ ఇంకొకటి ఉంది అని చూపించాలని ట్రై చేస్తారు. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ మరి నేను ఇందాక అన్న పాయింటే, బేసిక్గా ఒక డైరెక్టర్ ఇలా చూపించాలంటే ఇంటర్నల్ గా వాళ్ళల్లో ఎంతో కొంత వైలెన్స్ ఉండాలి కదా. సో మీరు ఎంత వైలెంట్ అంటారు? నేనేం వైలెంట్ కదా, నేను మామూలే. కాకపోతే ఏంటంటే సినిమా కథ రాసుకునేటప్పుడు అలా ఉంది కాబట్టి మనం అలా ప్రెజెంట్ చేయాలండి, అంతే అంతే. కానీ ఎక్కడో మనిషి సైలెంట్ అండి, థాట్స్ వైలెంట్. ఇది పాయింట్ కరెక్ట్. మీ బేసిక్గా మీ గురించి చెప్పాలంటే పక్కన వాళ్ళని అడగాలి, మీ గురించి మీరు చెప్తే బాగోదేమో. ఈయన బాగా చెప్తారు నా గురించి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీ బ్యానర్ ఉంది కదా, చిల్ బ్రోస్, అది కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్టు మీ ఇద్దరే అనుకొని పెట్టారా? ఇంకో పర్సన్, మెయిన్ పర్సన్, దీని గురించి ఎవరు అడగలేదు, బంచ్ కోసం అడిగారు. చాణక్య గారని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అనమాట ఈ మూవీకి, అంటే ఫ్రెండ్. మాకు ఒక బ్యానర్ నేమ్ ఒక డిఫరెంట్ ఉండాలి, ఒక ఇది ఉండాలి అని మేము ఫస్ట్ నుంచి అనుకున్నామండి. చాలా అనుకుంటుంటే ఒక రోజు మేము ఇద్దరం కార్లో వెళ్తుంటే చాలా చెప్పి చిల్ బ్రోస్ ఎలా ఉందని అనమాట. ఎస్, మన ముగ్గురం 3 కోతులు లాంటి వాళ్ళు. అంటే ఆయన ఈయన నేను అంటే వన్ బై ఒక నిచ్చిన ఒక స్టెప్, ఒక్కొక్క పర్సన్ని లాక్కుంటూ ఒకరు కష్టపడి పైకి తీసుకొచ్చి లాస్ట్కి ఒక కోతి యానిమేషన్లోనే అక్కడ నించుంటుంది అనమాట. అంటే సపోర్టివ్గా ఒకరి సపోర్ట్ తీసుకొని పైకి ఉంటుంది అనమాట. అది చిల్ బ్రోస్ అని మా ఈ బ్యానర్కి అనుకున్నదండి. మా తినకు కూడా బాగా నచ్చింది, ఇంకా మా ముగ్గురికి నచ్చింది. ఓకే వెళ్దామని చెప్పి మనం ఆ విధంగా చిల్ బ్రోస్ అయినప్పుడు మేము 3 కోతుల్లా ఉన్నాము, బట్ ఇప్పుడు అందరి మీద మా టీం అంతా చిల్ బ్రోస్ అండి. అండ్ మీకేమన్నా వాట్సాప్ గ్రూప్ ఉందండి? 3 monkeys. మా వాట్సాప్ గ్రూప్ మీరు చాలా కష్టమవుతుంది. ఆ ఓవర్లో ఎన్ని కొట్టారు, మనం ఈరోజు మ్యాచ్లో ఎవరు కొట్టారు, క్రికెట్ తప్ప మా వాట్సాప్ గ్రూప్లో సూపర్. అండ్ ప్రొడ్యూసర్ గారు, అంటే మీరు ప్రొడ్యూసర్ అంటాం కంటే మీరు కూడా హాఫ్ డైరెక్టర్ కదా. సో మీ ఇద్దరి మధ్యలో అప్పటి నుంచి ఉన్న బాండింగ్ ఈ సినిమా పరంగా ఎంతవరకు హెల్ప్ అయింది అంటారు? చాలా అయిందండి, చాలా అయింది. అండ్ మోర్ ఓవర్ అంటే చాలా కొట్టుకున్నాం మేము. అంటే టెక్నికల్ డిఫరెన్సెస్ ఉంటాయి కదండి. ఎందుకంటే మూవీ పర్ఫెక్ట్గా అవ్వడానికి మేమిద్దరం కొట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇల్లు కూడా జాయిన్ అయిపోతారు. కానీ వాళ్ళిద్దరిని చూస్తే అలా అనిపించట్లేదు. అలా చేసేవాళ్ళు ఇలానే ఉంటారండి. ఇప్పుడు ఈ అమ్మాయిని మేము ఇలా ప్రజెంట్ చేసామా, నిజంగా ఏ ముహూర్తం స్టార్ట్ చేసామో తెలియదు కానీ మాకు ఇలాగే ఉంది. మేము చూసే విధానం ఇలాగే ఉంటుంది. అమ్మాయి నాకు పర్ఫెక్షన్ కావాలి, నేను అది చేస్తా, ఇది చేద్దామా, చూద్దాము, ఎలా చేద్దాం, ఏం చేద్దాం. ఇన్వాల్వ్మెంట్, డైరెక్టర్తో పాటు ఇన్వాల్వ్ అయిపోతారు. ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వెంటనే చెప్పేస్తారు. ఆయన అంతే, ఇలా ఉండిపోతారు. షార్ట్ రెడీ కాగానే వచ్చేసి ఆ స్లాంగ్ కూడా ఆయన ఓన్ చేసేసుకున్నారు. కొన్ని డేస్ ఓన్ చేసేసుకున్నారు అనమాట. సో అలాగా టు బి ఫ్రాంక్ చెప్పాలండి, టీం వర్క్ అండి చాలా. అండి ఆవిడ అంత అంటే ఏమంటారు, ఎంత బ్యూటిఫుల్ గా ఇన్నోసెంట్ గా ఇలా ఉన్న ఆవిడ్ని సెన్సిటివ్ అనేది వచ్చింది. ప్రామిస్ గా నాకు సెన్సిటివ్ వచ్చింది. అంటే ఆవిడ ఫేస్ చూస్తే చాలా అమాయకంగా అనిపిస్తుంది, కానీ ఆవిడలో ఇంత ఏమంటారు ఆ రభస చూపించగల మీరు ఎలా చూస్తున్నారు అనేది నాకు అర్థం కాని పాయింట్. లేదండి, అంటే తన రియల్ లైఫ్ క్యారెక్టర్ కొంచెం సింక్ అయ్యే విధంగా ఉంటుంది. మీరు ఈ మూవీలో మీరు చెప్తున్న ఇన్నోసెన్స్ కనపడుతుంది, మేము చూసిన యాంగిల్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయండి. సో తనకు చాలా ఈజీ అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రియల్ లైఫ్ క్యారెక్టర్.
నమ్మలేకపోతున్నా. Yeah, that's a secret. Don't tell. అయితే అది నిజం. అరే shit. थोड़ा पहले ही बोलना था. అయితే షీఈ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ బయట కూడా. Yes. Yes. బయట కూడా అంటే ఇద్దరు ఒకేసారి ఎస్ అన్నారు. అండ్ హాయ్ అప్సరా, హౌ ఆర్ యూ? I'm good. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని డైరెక్ట్గా నేను పాయింట్లోకి వెళ్ళిపోతా. ఇది బేసిక్గా పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ కాబట్టి మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? Obviously, Pawan Kalyan. Wow. And you know, this movie I've been inspired from him because while we were shooting this film, he became the deputy CM, and I've kept seeing his interviews, the confidence he has, and I mean the human he is. I mean, we all are inspired from him. So. అవునా సార్, పవన్ కళ్యాణ్ గారిని పవన్ ఇన్స్పిరేషన్ కళ్యాణ్ బాగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇందులో కొన్ని పెట్టడం జరిగింది. పొలిటికల్ గా మేడం కి ఆయన ఇష్టం అని Okay, చెప్తున్నారు, okay. ఆయన భావాలతో. అంటే కొన్ని ఆవిడకి కూడా అలా అనిపించినాయి అని మీరు అంటున్నారు. రియల్ గా చెప్పాలంటే మేము కూడా పోతారు పవన్ కళ్యాణ్ ఫేవరెట్స్ అండి, డై హార్డ్ ఫ్యాన్స్ నిజం చెప్పాలంటే ఓపెన్గా. కానీ మేడం కూడా ఎలా అంటే ఆయన స్పీచెస్ కానీ అవన్నీ మేడం చెప్తుంటారన్నమాట, చాలా అగ్రెసివ్ ఉన్నాయి, భలే ఉన్నాయి స్పీచెస్, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి అని మేడం చెప్తుంటారండి. అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? Hero, I think Mahesh Babu should be my favorite because he has a very good. ఎందుకు మీలాగే క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉంటారు? I'm sure in real life he must be different. ఎగ్జాక్ట్లీ. On screen, yeah. ఆన్ స్క్రీన్. అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? Favorite director, I think for now I would say Suresh sir and Ishwar should be చాలా my డిప్లొమాటిక్ favorite. గా చెప్పారు. Yeah, because I'm looking for a director who can showcase me in the best way possible, and I think till today I would say Rajcharikam is my best work ever. I can't even compare anything else with. మీరు ఒకవేళ నిజంగా ఈ ఆన్సర్ చెప్పకపోయి ఉంటే నేను కూడా ఎంతో కొంత డిసప్పాయింట్, ఎందుకంటే నేను స్టార్టింగ్ లోనే చెప్పాను ఒక హీరోయిన్ ఇలా చూపించాలంటే హీరోయిన్ కి అదృష్టం ఉండాలి. మీరు అడుగుతున్నారని నాకు తెలియదు, కానీ మీరు అడిగితే ఆవిడ ఏం ఆన్సర్ చెప్తారని నాకు డౌట్ వచ్చింది. చాలా ఇంటెలిజెంట్ గా చెప్పారు మేడం. చాలా స్మార్ట్. అయితే నేను చూసిన ఇన్నోసెన్స్ No, చాలా not even smartest. I'm very honest, and honestly I would say this because so many directors, they offered me similar kind of roles. I think that has no creativity. When a director can see an actor in a whole different way and they have this perception, I think that is more creative. So for now they're my favorites. థ్యాంక్ యూ మేడం. అండ్ విజయ్ గారు, వీళ్ళంతా ఇంత ఏమంటారు హార్ష్గా ఉన్నారు, మీరన్నా కొంచెం. నేను చాలా ఇన్నోసెంట్. నేను ఇంకా ఆవిడ చూసి ఎలాగో నేను వాళ్ళగా చాలా వెరీ వెరీ ఇన్నోసెంట్. వెరీ ఇన్నోసెంట్ అయితే అస్సలు కాదు, ఇలా చెప్పుకునే వాళ్ళు అసలు కాదు. మా టీం క్యాప్టెన్ ఆయనే అమ్మా, మా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఆయనే అండి. రివీల్ చేసేయండి, నేను సినిమా కూడా రివీల్ చేస్తాను. Arachikam group. అరాచకం. Yeah, we have a group, Arachikam. అరాచకం గ్రూప్. దిస్ ఇస్ ద రాచరికం మూవీ. గ్రూప్ నేమ్ ఇస్ అరాచకం. అబ్బా, And logo ఎక్కడి is నుంచి వస్తాయి సార్ Arachikam. మీకు ఈ పదాలన్నీ? అరాచకం, రాచరికం, అమ్మ బాబాయ్. అయితే కొన్ని సీన్స్ ఏమన్నా మీరు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇలా పెడితే బాగుంటది, అలా పెడితే బాగుంటది? లేదండి, వాళ్ళు ఎలా పెట్టమంటే నేను అలా అలా లేదండి, ఇప్పుడు నిజం చెప్పండి. లేదండి, నేను అసలు లేదండి, నేను డైరెక్ట్ ఏం చెప్తాదే అండి. ఓకే. లేదండి, అంటే మంచి ఆర్టిస్ట్ డౌన్ టు ఎర్త్ ఉంటాడు, కలిసిపోతాడు, ఏ రోజు కూడా అంటే ఒక డాబు అలా ఉంటుంది కదా, అలా ఏం చూపించడు. కింద కూర్చోమన్నా కింద కూర్చుంటాడు కంఫర్టబుల్గా, బెంచ్ కార్ అయినా అలాగే ఉంటాడు, కింద కూర్చోమన్నా అలాగే కూర్చుంటాడు. సో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. తనలో ఏ రోజు కూడా డిమాండింగ్ లేదు. ఇప్పుడు ప్రొడక్షన్తో అందరు కలిసి కూర్చొని తిందాము అంటే కూడా కంఫర్టబుల్గా హ్యాపీగా రండి వెళ్దాము అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ నేచర్ ఉందండి. సో గుడ్ నేచర్ అంటే మంచివాళ్ళు. ఆర్టిస్ట్ అనేది అందరూ యాక్టింగ్ చేస్తారండి, బట్ వీళ్ళు ఏంటంటే రియల్ లైఫ్లో రెండూ కూడా చాలా మంచి క్యారెక్టర్స్. సో నా ఫ్యూచర్ పెళ్లి చూపుల్లో ఎవరైనా చెప్పమంటే ఈ వీడియో కట్ చేసి మరి చూపిస్తాను అనమాట, ఇదండి దిస్ ఇస్ మీ అని. కాదు, ఇక్కడ కూర్చొని కూడా పెళ్లి చూపుల గురించి ఆలోచిస్తున్నారంటే నాకు ఖచ్చితంగా చాలా రొమాంటిక్. కాదండి, వచ్చే ముందే డెఫినెట్లీ రొమాంటిక్ అన్నారా, కరువులో లేదండి, నేను రొమాంటిక్ అన్నాను. వచ్చే ముందు మా డాడీ కాల్ చేసి నీకు నెక్స్ట్ మంత్ పెళ్లి చూపులు గెట్ రెడీ ఫర్ దట్ అన్నారు. అందుకని అక్కడే ఆగిపోయారా పెళ్లి చూపులు? అది మైండ్ లో వచ్చింది సడన్ గా. సో ప్రొడ్యూసర్ గారు చెప్పిన వీడియో చూపిస్తే కాల్ చేసి పెళ్లి చూపులు అంటారు మీకు. కాదు పెళ్లి చూపులు ఆయన తొందరపాటులో ఉన్నారు. మీ గర్ల్ ఫ్రెండ్ లేదా? గర్ల్ ఫ్రెండ్ ఎవరు పెళ్లి చేసుకుంటున్నారండి ఈ మధ్య? ఇది కూడా మీకు పెళ్లి చూపుల్లో చూపించండి.
అది వద్దులేండి, ఇది కట్టు ఎడిటర్ గారు, ఇది ఒకటి కట్టండి. అమ్మ బాబోయ్. Yeah. అండ్ సినిమాలోకి వచ్చేద్దాం. జనరల్ గా యాజ్ అన్ యాక్టర్ మీకు అంటే ఇప్పుడు ప్రతి యాక్టర్ వాళ్ళ సినిమాలో ఏదైనా కోరుకుంటారంటే అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కోరుకుంటారు. సో ఇందులో మిమ్మల్ని సాఫ్ట్ ఇన్నోసెంట్ గా చూడొచ్చా? ఎలాంటి షేడ్స్ ఉంటాయి? 3 షేడ్స్లో చూడొచ్చండి. అందులో 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ 20 minutes ఒక క్యారెక్టర్ నాది ఉంటుంది, అండ్ ఇంటర్వెల్కి ఒక క్యారెక్టర్ రిలీవ్ అవుతుంది, అండ్ అట్ ది సేమ్ టైం ఎండింగ్లో ఇంకొక క్యారెక్టర్ ఉంటుందండి. ఈ 3 లేయర్స్ 3 అంటే ఒక్కడనే 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. 4 అంట. చిన్నపిల్లాడు. ఓ యా నేను చేయలేదు కదా, అదేదో ఇంకా చిన్నప్పుడు షేడ్ కూడా ఉంటుంది. క్యారెక్టర్ కదా, అది చాలా వైలెంట్ గా ఉంటుంది Okay. చిన్నప్పటిది. చిన్నప్పుడు వైలెంట్ గా ఉండి పెద్దయ్యాక సాఫ్ట్ గా తయారైపోయారు. సాఫ్ట్ అవుతానండి, అంటే లోపల వైలెంట్ ఉంటుంది బట్ కనిపించడం మాత్రం చాలా సాఫ్ట్గా. నా జోలికి వచ్చేంత వరకు, నా వాళ్ళకి ఏదైనా జరిగేంత వరకు వైలెంట్గా అనమాట. ఇట్స్ లైక్ ఇండైరెక్ట్. అయితే ఈయన్ని కూడా రియాలిటీకి దగ్గరగానే తీసుకున్నారు. ఆవిడ అన్నట్టు ఆవిడలో అలా ఉందని ఆవిడ ఈయన్ని కూడా అలాగే ఇంటర్నల్. ఇక్కడ అదే ఈయన లాస్ట్ టైం కూడా చెప్పారు, రాచరికం ఆల్రెడీ సినిమానే చూస్ చేసుకుంది. దానికి ఏ పర్సన్స్ కావాలో వాటి ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చారు దీనికి. అయితే లోపల చాలా వైలెన్స్ ఉంది, బయటకు మాత్రం సాఫ్ట్ గా ఇన్నోసెంట్ గా. ఇందాక రొమాంటిక్ అన్నారు, ఇప్పుడు వైలెన్స్ అంటున్నారు. మీరు ఏదో ఒకటి అంటే ఒక మనిషిలో ఎన్ని షేడ్స్ ఉండొచ్చు చెప్పండి, ఇన్నే ఉండాలని రూల్ ఏం లేదు. ఆయనలో అన్ని షేడ్స్ ఉన్నాయని మీరు డిసైడ్ అయిపోయారు అయితే అనుకుంటున్నా. ఆయన మీరేం చెప్పారు ఇందాక, మీ గ్రూప్ అడ్మిన్ అన్నారు. ఏం చెప్పారు? నన్ను చేస్తారు ఫైనల్ కాదా? సో నా క్యారెక్టర్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇట్స్ రిలేటెడ్ టు భగవద్గీత. ఇందాక చెప్పినట్టు కృష్ణుడు అర్జున్కి ఒకటి అంటాడు అనమాట, ఏంటంటే అది కష్టములు కలిగినప్పుడు బాధపడేవాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, క్రోధము భయము లేనివాడు స్థితప్రజ్ఞుడు అని ఉంటారు కదా. సో ఈ స్థితప్రజ్ఞుడు అనే ఒక క్యారెక్టర్కి, ఆ వర్డ్కి నేను నా క్యారెక్టర్ జస్టిఫై చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా చాలా సెటిల్డ్ క్యారెక్టర్ అనమాట. అది దాన్ని ఫుల్ఫిల్ చేయించారు నాతో. అది కానీ అది అలా చేయడం చాలా కష్టం, చాలా కష్టం అండి. జనరల్ గా రియల్ లైఫ్ లో కూడా అలా ఉండడం చాలా కష్టం, అండ్ ఆ క్యారెక్టర్ ని అలా పోర్ట్రే చేయడం ఇంకా కష్టం. ఎస్. సో డైరెక్టర్ గారు ఎలా డిజైన్ చేశారో నేను అది అలా ముందే ప్రాక్టీస్ చేయించారు కాబట్టి ఈజీ అయిపోయింది నాకు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ముందు యాక్టింగ్ చేసి చూపించేస్తారు ఆ యాక్టర్కి అనమాట. నా ఓన్గా ఎప్పుడు వస్తుంది, నాకు డైరెక్టర్ ఒక సీన్ చెప్పేసి చేసేయండి అంటే నా ఓన్గా నేను చేస్తాను. ఆయన ఏం చేస్తారు, ఆయన యాక్టింగ్ చేసి చూపించేస్తారు. ఇప్పుడు నాకు కష్టమేం లేదు, నేను వెళ్ళి ఆయన చేస్తే చాలా కథం అయిపోయింది. అంటే ఎలా చేయాలి అని ఆలోచించుకునే అంత స్పేస్ అవసరం లేదు. ప్రొడ్యూసర్ గారు మధ్యలో వస్తారు, ఆయన కూడా వెరీ ప్యాషనెట్ అనమాట. ఏ డైరెక్టర్కైనా టాలీవుడ్లో చెప్తున్నాను, ఈశ్వర్ లాంటి గారి ప్రొడ్యూసర్ దొరికారంటే ఆ డైరెక్టర్ టాప్ లెవెల్కి ఈజీగా వెళ్ళిపోతారు. వెరీ ఈజీ అండి, అంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్ దొరకడం. అండ్ ఆయన ఓన్లీ ప్రొడ్యూసర్ వరకే కాకుండా యాక్టింగ్ వైజ్ కానీ సీన్ వైజ్ కానీ ఆయన కూర్చొని దగ్గరుండి చేయించుకున్నారు. అది గ్రేట్. ఆయన టైంకి ఆయన ప్రొడ్యూసర్కి ఉండే మెంటల్ టెన్షన్స్ మీకు తెలుసు కదా, ఈవినింగ్ అయ్యేసరికి ఆయన గుండె కథ వేరే ఉంటుంది. బట్ అవన్నీ పక్కన పెట్టి ఆయన కూర్చున్నారు ప్రతి సీన్లో, నాకు ఇలా కావాలి ఇలా ఇలా చేయించుకున్నారు. Even my character depth, so much we have had discussion. I think for hours, I don't have a count. So many hours we discussed what would be the layers of my character, what would be her emotion, everything. He was so involved in this. So he has helped me to elevate my character and understand it, in that depth. And did you enjoy doing action scenes? Yeah, I mean, I don't have action, but yeah, I mean, I enjoyed what I did. I was so powerful in the movie that I didn't have to do any action. I could just talk and yeah. షార్ప్ మైండ్ ఉంటుంది అనమాట, అంత స్మార్ట్ గేమ్ ఆడుతుంది. అంటే బేసిక్ గా ఇది చూసిన వాళ్ళందరూ ఇప్పుడు ఫుల్ యాక్షన్. Yeah. This is a small action sequence that I have. Okay. అంటే ఎక్కడో దగ్గర రివీల్ అవ్వాల్సి ఉంటుంది కదా. Okay. So for more details, watch the movie on 31st. కాదు, ఇందాక నుంచి చూస్తున్నాను, అంటే ముందు ఇంటర్వ్యూస్ కూడా చూసాను కదా, ఆవిడ ఒక్కళ్ళే ప్రాపర్ గా సినిమాని డేట్ చెప్పి మరి ప్రమోట్ చేస్తున్నారు. ఎవరు ఎటు డీవియేట్ అవుతున్నా సరే చివరికి తీసుకొచ్చి January 31st ఆ రోజే చూడండి, ఆవిడ ఒక్కళ్ళే ప్రాపర్. మేము ఒక రోజు ముందు వచ్చామండి, యాక్చువల్గా February 1st అనుకున్నాం మేము, January 31st వచ్చాం మేము. అది అనేది ఇప్పుడు అందరికి మెన్షన్ ఖచ్చితంగా అవ్వాల్సిందే, ఎందుకంటే మేడం అందుకే ప్రాపర్ గా అందరిని వెళ్ళిపోతున్నారు అని అనుకున్న వాళ్ళందరినీ ఒక సెట్ లోకి తీసుకొచ్చి ఇది సినిమా ఆ రోజు వస్తుంది చూడండి అనేది ప్రాపర్ గా చెప్తున్నారు.
ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిందిలేండి. No, because everyone is so excited and everyone has so many questions. Yes. What is happening? What is happening? So I'm like, and I don't want to reveal anything because one thing I reveal, it's all connected. So watch the movie on 31st of January. ఎందుకంటే మేడం చుట్టే అన్ని క్యారెక్టర్స్ తిరుగుతాయి. ఆవిడ ఏం రివీల్ చేసినా సరే ఈజీగా అర్థమైపోతుంది కదా. ఆవిడ రివీల్ చేయకపోతే ఆలోచిస్తారు. అవునా, ఎందుకు చూడాలి అనేది కూడా ఆలోచిస్తారు. అండ్ సార్ మీరు ఇప్పుడు కూడా ఏమన్నా బడ్జెట్ విషయాలు ఆలోచిస్తున్నారా? తెలిసిపోయిందా? అదే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు డైరెక్షన్ విషయంలో కొంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు కదా, అలా ప్రొడక్షన్ విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? లేదండి, నేను ప్రతిదీ డిస్కస్ చేస్తానండి. అంటే ప్రొడక్షన్ అంటే డబ్బులే అని చెప్పాను కానీ, బట్ దేనికి ఎంత వద్ది ఏంటి అంటే ఐ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ నేను స్టార్టింగ్ నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా పెట్టుకున్నాను. తనతో ఏదున్నా సరే ఓపెన్గా డిస్కస్ చేస్తాను. టెక్నికల్ థింగ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ థింగ్స్ అవ్వచ్చు, ఏదైనా నేను డిస్కస్ చేస్తాను. ప్రాబ్లం ఉన్నా ఏదున్నా సరే నేను ఓపెన్గా మాడతాను. సో అలాగే ఉన్నా. ఈవెన్ నా ఆర్టిస్ట్తో కూడా నేను అలాగే ఉండిపోయాను. అంటే మనం ఏం చేద్దాము ఏంటి, నేను మీకు ఇది చేస్తాను, మీరు నాకు ఇది చెయ్యండి ప్లీజ్. సో ఆ రిక్వెస్ట్ కానీ ఇది కానీ. అంటే చాలామంది అండి కొత్తగా ఒకరు సినిమా చేస్తున్నారు అంటే ఫస్ట్ వచ్చే యాటిట్యూడ్ ఒకటి ఉంటుందండి. సినిమా వీళ్ళ ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. మేమేంటంటే మనకు తెలుసు ఎలా చూస్తారు ఏంటి అని. సో మనం అలా వెళ్ళకూడదు అంటే మనం ఏం చేయాలి అంటే డూస్ అండ్ డోంట్స్ అని ఉంటాయి కదా. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను స్టార్ట్ చేసిందే డోంట్స్తో స్టార్ట్ చేశానండి. డూస్ పక్కన పెట్టండి, ఎలాగో జరిగిపోతాయి. సో డోంట్స్ అనేవి పెట్టుకొని వెళ్ళిపోయాం. సో క్వాలిటీ విషయంలో కానీ మేము చేయాల్సిన కొన్ని థింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా ఉండాలి అని చెప్పాం. దట్ ఈస్ ద రీజన్ మేము అంత కమిట్మెంట్గా హానెస్ట్గా చేసాం కాబట్టి వీళ్ళందరూ అంత కమిటెడ్గా ఉన్నారు. ఆర్టిస్ట్ ఎగ్జైట్ అవుతున్నారు ఏదో ఇప్పుడు మీడియా ముందు వచ్చాం కాబట్టి ఏదో చెప్పాలి అన్నట్టు కాదండి. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి డేట్ వైజ్ అన్ని వైజ్ మేము వెళ్తున్నాం. అల్టిమేట్లీ డెసిషన్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. ఈ సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మనల్ని ఎలా చేస్తారంటే ఏముందండి దీనిలో ఫైట్సా ఏవడు అంటే పెద్ద పెద్ద సినిమాల్లో ఫైట్స్ పెట్టుకొని వాళ్ళు చేస్తే మాత్రం కరెక్టు. ఈ ఇమేజ్ ఉన్నవాడికి ఇంత ఫైట్ ఎందుకు, ఎవడండి డిఫైన్ చేసేది ఇమేజ్ని? ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి తీయాలి. సో కొత్తగా కొన్ని లక్షల మంది ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో మాకు తెలుసు, మేము కొత్త వాళ్ళే కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్ ఈరోజు ఒక టీం అనేది ఒక వండర్ చేయాలి అంటే వాళ్ళు నమ్మాలి. సో అందరూ నమ్మారు. ఆ ప్రకారం మేము 100 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి, బట్ స్టిల్ అల్టిమేట్లీ ఆ ఒక్క సక్సెస్ అనేది మాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ అంతే. చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు అనుకోకుండా అదృష్టంగా ఒక హిట్ కొడతారు, మిగతా ఫ్లాపులు ఉంటాయి, కానీ వాళ్ళు మాత్రం మన సినిమా మీద చాలా నెగిటివ్గా చెప్తుంటారు. ఇప్పుడు రామానాయుడు గారు లాంటి వాళ్ళు చెప్పారనుకోండి, ఆయన 100 సినిమాలు దాటి ప్రొడ్యూస్ చేసిన ఆయన వాళ్ళ జడ్జిమెంట్ వేరే ఉంటుందండి. ఇది ఎక్కడో ఒక సినిమా ఇట్టు కొడతాడు, లేదంటే ఏ డిస్ట్రిబ్యూటర్ చేస్తాడు, ఆ సినిమా ఆడితే వాడు చెప్తాడు ఏముందండి ఈ సినిమాలో హీరో హీరోయిన్ అందరు కొత్త వాళ్ళు అండి ఏముంటుందండి. మేము కథని నమ్మాము. మేము ఆడియన్స్ చెప్పాలి మాకు, అంతిమంగా ఆడియన్స్ చెప్తేనే యాక్సెప్ట్ చేస్తాం. ఓహో తీసుకోలేదు అని మనకు అర్థమవుతుంది. ఈడెవడో వచ్చి మనం ఒక సినిమా ఏదో డిస్ట్రిబ్యూట్ చేసి ఏదో చేసాం డబ్బులు పెట్టి ఒక సినిమా ఆడినంత మాత్రం అది సూపర్ హిట్లేం కాదు. చెప్తున్నాను మామూలుగా. అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటే మేము గొప్పవాళ్ళం మీరేంటో పిల్లవాళ్ళు అనుకుంటారు, కానీ వాడు ఫస్ట్ సినిమా చేసినప్పుడు మాత్రం వాడు మాకన్నా భయంగా ఉంటాడు. మాకు భయం లేదు యాక్చువల్గా ఈ సినిమా చేసి, మేము కొడతామని కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా మీద. ఎంత కాన్ఫిడెంట్ గా మేము కొడతాం, మా కాన్ఫిడెన్స్ ఉంది. ఆడియన్స్ మాకు దేవుడు అండి, వాళ్ళు వచ్చి సినిమా చూడాలి, వాళ్ళ నిర్ణయమే మా నిర్ణయం. అండ్ మీ ఐడియాలజీ చాలా డిఫరెంట్ అని మీరు చూపించిన యాక్టర్స్ అంటే ఇప్పుడు వరుణ్ సందేశ్ గారిని కానీ అప్సరారాణి గారు కానీ ఇలా ఒక్కొక్కరిని అందరూ ఒక విధంగా చూస్తే వీళ్ళని ఇంకొంచెం యునిక్గా చూపించడానికి ట్రై చేశారు. కానీ ఒక ఉమెన్ని ఇంత పవర్ఫుల్గా చూపించాలి అన్నప్పుడు మీ లైఫ్లో ఎక్కడో ఒక ఇన్ఫ్లుయెన్స్ అంటే అంత స్ట్రాంగ్ ఉమెన్ మీ లైఫ్లో ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడో పడి చూపించే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అలా ఎవరైనా ఉన్నారా? అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రతి వాళ్ళకి ఇంట్లో మదర్ ఉన్నారండి, ఆవిడ చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు, మూవీస్ యాక్ట్ చేశారు. ఇలా మన ఇప్పుడు వాళ్ళ మదర్ ఉండొచ్చు, వాళ్ళ మదర్ అందరికీ ఫాదర్ హీరో అంటారు. అట్ ద సేమ్ టైం మదర్ కూడా అంతే మనకి ఇది ఉంటుందండి. వాళ్ళ బట్టే మేము ఈ కథను తయారు చేయగలిగామేమో. అంతే అర్థమైంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మూవీ ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలి అండ్ మీరు ఇంకా మూవీస్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మీరు కూడా మంచి మంచి క్యారెక్టర్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. అండ్ ఈ మూవీ అయితే మంచి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు January 31st మాత్రం సినిమా చూడండి. January 31st గుర్తుపెట్టుకోండి.
మీరు థియేటర్లో కనిపించాలి నాకు. ఖచ్చితంగా 31st January రాచరికం థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.